లేదు ఇది లేదు, నేను డిసప్పాయింట్ అవ్వలేదు. ఫస్ట్ నుంచి ప్రేమ కథనే చెప్తూ వచ్చారు కదా, సో లేదు నేను ఎక్స్పెక్ట్ చేసా అవుట్ ఆఫ్ ది ట్రైలర్ ఏదో ఒకటి ఉంటుందని. సిమిలర్లీ ఒక లవ్ స్టోరీ వచ్చింది. ఈవెన్ నాకు కూడా లవ్ స్టోరీస్ చూసి చాలా రోజులైంది అన్న ఫీలింగ్ వచ్చింది. శేష్ ఒక డిఫరెంట్ జానర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఫెల్ట్ హ్యాపీ. సినిమా చాలా బాగుంది. ఇట్స్ అ కూల్. నాకు అస్సలు బోర్ కొట్టలేదు. నాకు ఐ ఎంజాయ్డ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు స్క్రీన్ మీద చాలా బాగున్నారు. కెమిస్ట్రీ చాలా బాగుంది. రేటింగ్ అనేది ఏముంది, ఇంకా సినిమా అయితే బాగా ఎంజాయ్ చేసాము. థియేటర్కి వచ్చి చూడండి, మూవీ చాలా బాగుంటుంది. లైక్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి, సెంటిమెంటల్ అట్లా మంచి లవ్ స్టోరీ ఇది. ఇట్స్ నైస్. ఫస్ట్ హాఫ్ లైక్ కొంచెం స్లో అనిపించింది నా ఫస్ట్ హాఫ్ మాత్రం. మిగతా అంతా మాత్రం కొంచెం ఓకే. సాంగ్స్ అంతేం లేవు భయ. ఉన్నది ఒకే ఒక ఐటమ్ సాంగ్, అది బాగుంది అంతే. బీజిఎం ఎంట్రీ బీజిఎం మాత్రం అది మీకు అది మాత్రం మస్తుంది భయ. లాస్ట్ ఎండింగ్ అది ఓకే, అంతా బాగుంది. ఉన్నాయి మీకు ఒకటో రెండో ఉంటాయి, బట్ మరీ మీరు అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళి చూసే డిస్లో అయితే ఉండవు మీకు. లేవన్నా మీకు ఎండింగ్ అదిరిపోద్ది అన్న సినిమా. మొత్తం లవ్వే ఉంది, ప్లస్ యాక్షన్. మీకు ఆ చెప్పిన విధానం మాత్రం చాలా మార్వలస్గా ఉంది. అంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అని కాదు, కానీ హిట్ బాగుంది. అంటే అది మెల్లిగా గ్రాడ్యువల్గా అందుకుంటుంది, బట్ సబ్జెక్ట్ అయితే బాగుంది. ఇట్స్ నైస్, వెరీ నైస్. చూడొచ్చు, చక్కగా చూడండి. నాకేం బోర్ కొట్టలేదు. రేటింగ్ అంటే అవుట్ ఆఫ్ 10 అంటే అవుట్ ఆఫ్ 10 అయితే నేను 7 అట్లా ఇస్తాను, 7-8 ఇస్తాను. బట్ ఓకే, మూవీ చూడొచ్చు, డెఫినెట్గా. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఇద్దరు పోటాపట్టి చేశారు, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, నో డౌట్. నమ్మకంతో ఈ మూవీకి రావడం జరిగింది. ఆ నమ్మకాన్ని 200% సాటిస్ఫాక్షన్ చేశాడు. స్క్రీన్ ప్లే అయితే ఇచ్చి పడేశాడు. నిజంగా స్టోరీ మనకు రొటీన్ అనిపించినా కూడా ఆ స్క్రీన్ ప్లే అనేది ఎంగేజింగ్ అనిపించింది. నాకు మూవీలో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే హీరో కన్నా హీరోయిన్ బాగా డామినేట్ చేసింది క్యారెక్టర్లో. నిజంగా మృణాల్ ఠాగూర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు లవ్ స్టోరీస్ అంటే మనకు హాయ్ నాన్న, తర్వాత సీతారామమే, ఆ వేరియేషన్స్లో మన మూవీని చూసాం మృణాల్ ఠాగూర్ని. కానీ ఒక యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా తన లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసింది అనేది ఈ మూవీ ఎగ్జాంపుల్గా చూపించారు. నిజంగా క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. దానికోసమైనా మీరు మూవీ చూడాల్సిందే. మూవీకి బిగ్గెస్ట్ అసెట్ బీజిఎం అండ్ అడ్విశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ పెర్ఫార్మెన్స్ అండి. ఇద్దరు అయితే ప్రాణం పెట్టి చేశారు. నిజంగా ఈ సినిమా 3 years పట్టిందంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల పట్టిందేమో అనుకున్నా, కానీ నిజంగా వర్త్ వాచ్. జనవరి తర్వాత ఒక క్లీన్ బ్లాక్ బస్టర్ లేక టాలీవుడ్ వెలవెలబోతుంది. సో ఈ సమ్మర్కి వన్ ఆఫ్ ద ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ డెకాయిట్ అని చెప్పచ్చు. ఇట్ వాస్ గ్రేట్, బాగుంది. అందరి యాక్టింగ్ బాగుందండి. దే డిడ్ దేర్ పార్ట్స్. జానర్ షిఫ్ట్ చేయాలి కదా, ఇప్పుడు అందరూ ఒకటే చేస్తుంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒకటే ఉంటాయి. అదే హైలైట్. సాంగ్స్, యాక్షన్ సీన్స్, లవ్ స్టోరీ వర్కౌట్ అవుతుందా? పక్కా. అదే అంటే లవ్ స్టోరీ మూవీ అంటే చూస్తే కానీ అర్థం అవ్వదు, కానీ చాలా బాగా తీశారు. బట్ ఆ ఇంటెన్సివ్ లవ్ ని తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా? ఎండింగ్ ని చాలా బాగా తీశారు. అంటే ఇప్పుడు జెన్సీ వాళ్ళకన్నా బాగా అర్థం అవుతుంది, కనెక్ట్ అయ్యారు బాగా. ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చా? లేదు, ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసేసాను. ఓకే, అంటే ఫస్ట్ హాఫ్ కాస్త కొంచెం లాగ్ ఉంది అని. అంటే అది ఇంకా స్టోరీ బిల్డప్ కోసం అని ఆయన టైం తీసుకున్న వాట్ ఎవర్, కానీ ఆయన యాక్షన్ సీన్స్ కానీ అన్నీ బాగా వర్క్. మృణాల్ ఏమైనా డామినేట్ చేసినట్టు అనిపించిందా? లేదు, ఇద్దరు బాగా నచ్చింది. అడ్విశేష్ మహేష్ బాబు ఫ్యాన్. అంటే ప్రతి సీక్వెన్స్లు బాగా నచ్చాయి. మృణాల్ ఠాగూర్ గారు సీతారామంలో ఒక కల్చరల్ వైబ్ చూసాం. ఆ కల్చరల్ వైబ్ నుంచి ఒక మాస్ వైబ్, అంటే డిఫరెంట్ జానల్స్ సాంగ్స్ అన్నీ ఒక అంటే సినిమా అంతా ఒక లెవెల్ అయితే సాంగ్స్ అన్నీ వేరే లెవెల్లో ఉన్నాయి. సో ప్రతి సీన్ని సినిమా పిచ్చి ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తాడు. ఆ సీన్ ఈ సీన్ అనేసి మనం ఏది విడదీయక్కర్లేదు. ప్రతి సీన్ ఒక డిఫరెంట్గా, ఒక న్యూగా, ఒక కొత్త సినిమాగా. అంటే అడివిశేషు గారు అన్ని మాటలు ఏంటంటే సినిమాని ఎంత కష్టపడతామో ఆ సినిమా
థియేటర్లో వేసిన తర్వాత ఆడియన్స్ కూర్చొని చప్పట్లు కొడతారే, ఆ కష్టం మొత్తం మర్చిపోతాం అనేసి అన్నారు ఇంతకుముందు మేజర్ సినిమాలో. స్టోరీ రొటీన్ అంటే ఇప్పుడు బాగుంది. అయితే ఇప్పుడు సినిమాల్లో లక్షల కొద్దీ వస్తున్నాయి, వచ్చిన కొద్దీ రోజు అదే అన్నం తింటే మనం బోర్ కొడుతుంది కదా. సినిమాలు ఎక్కువ చూసినోడికి ఏమనిపిస్తుంది, ఎక్కడో దగ్గర తగులుతుంది అంతే తప్ప అది రొటీన్ స్టోరీ అంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి. క్లైమాక్స్ అంటే ప్రతి సినిమాల్లో క్లైమాక్స్ని హైప్ ఇస్తారు, బట్ సినిమా మొత్తం ఇలా వెళ్ళిపోతుంటే ఇంకా క్లైమాక్స్ గురించి వేరే మాట్లాడుకోకర్లేదు. క్లైమాక్స్ అనేది ఎప్పుడు ది బెస్ట్ ఇస్తారు ఏ మూవీలో అయినా. క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా మాట్లాడారు. మేజర్ తర్వాత చాలా పెద్ద హిట్ కొట్టిన సినిమా. ఆ మేజర్ తర్వాత హిట్ 2 వచ్చింది, దాని తర్వాత చాలా పెద్ద హిట్ కొట్టారు అనొచ్చుది ఈ ఫిల్మ్తో. ఎందుకంటే ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ అంటే గన్ని రోల్ చేసే విధానాలు. ఇప్పుడు పవర్ స్టార్ని చూసాం, చాలా స్టార్స్ని చూసాం, బట్ ఇతని చేతికి ఆ గన్ ఇస్తే వెపన్ని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది మేజర్లో చూసాం. దాని తర్వాత ఈ సినిమాలో ఇంకా ఎక్కువ చూస్తాం, ఎందుకంటే గన్ సీక్వెన్సులు చాలా బాగా నచ్చాయి ఇందులో. ఎస్పెషల్లీ బోడపూల్లో మేము చేసిన సీక్వెన్సుల్లో ఆ కొండపైన అయితే చాలా కష్టపడ్డారు, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు చాలాసార్లు వెహికల్స్ వెళ్ళేటప్పుడు నడుచుకొని కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. 4 కిలోమీటర్స్ మౌంటైన్ ఎక్కి సార్ వెళ్ళారు, మేము వెళ్ళాం, చాలా కష్టపడ్డాం. బట్ ఆ కష్టపడిన దానికి ప్రతిదీ పే ఆఫ్స్ ఇక్కడ. సినిమా బాగుంది బ్రో, చాలా బాగుంది. అందరు ఖచ్చితంగా వచ్చి చూడండి, థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ మూవీ చాలా బాగుంది, అందరూ ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడండి. సినిమాలో మృణాల్ యాక్టింగ్, బీజిఎం, అడిశేష్ పర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. బాగాలేదంటూ ఏది లేదు, అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో మూడు ట్విస్టులు ఉంటాయి, చాలా బాగుంది. సో అందరు ఖచ్చితంగా వచ్చి సినిమా హిట్ బ్రో, సినిమా హిట్ ఖచ్చితంగా. సినిమా అయితే హిట్. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది కానీ తెలియదు, ఆ ల్యాగ్ కూడా బాగుంది. సినిమా చూడండి, అందరూ చూడండి. బీజిఎం కానీ మ్యూజిక్ కానీ అన్ని బాగా సెట్ అయినాయి. సో ఈ వీకెండ్ చూడొచ్చు. అంటే ఈ ఇంటెన్సివ్ లవ్ ని తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా మరి? యాక్సెప్ట్ చేస్తారు. ఆయన చెప్పినట్టు నిజంగా వర్త్ చాలా బాగుంది. క్లైమాక్స్ నిజంగా చాలా సాటిస్ఫై అయ్యారు. కశ్యప్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. కొత్త డైరెక్టర్ తీసిన ఫీల్ అయితే పర్లేదు, బాగా యాక్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ యూజ్ చేసినట్టు నాకు అనిపించలేదు సరిగ్గా మరి. సో బ్రహ్మానందం గారు లేదండి సినిమాలో. అదే బ్రహ్మానందం గారు సినిమాలో లేదు. బీజిఎం బాగుంది, సెట్ అయింది దానికి. టైటిల్స్ అప్పుడే వస్తాయి కొంచెం. చాలా బాగా అనిపించింది. సినిమాటోగ్రఫీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. 10కి 9 ఇస్తానండి. 5కి 4.5. బాగుంది, చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ అయితే కవర్ చేస్తారు దాన్ని. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అది ఇంకా రిలీజ్, అది ఇంకా చూడలేదు. ఇంకా నేను చూసిన తర్వాత చెప్పాలి. ఇది బాగుంది అనిపించింది నాకు, బాగుంది. లేని చోట జస్ట్ ఫేస్ ఎక్స్ప్రెషన్ తోటే ఉంటుంది. దొంగని దోచేసింది దొంగ రాని, ఆమె కూడా దొంగతనం చేసింది. ఆమె ఏం దొంగతనం చేసింది? హీరోయిన్కు ఉన్న దొంగ లిటికేషన్స్ ఏంటి అది తెలుసుకోండి. హీరోయిన్ ఒక పాప ఉంటుంది, ఆ పాప ఆ హీరోయిన్కి ఏమవుతుంది. అలాగే ఈ మధ్య బాగా వైరల్ అయిన ఒక ఆర్టిస్ట్ ఉంది, ఎక్స్పోజింగ్ వల్ల బాగా వైరల్ అయిన ఆర్టిస్ట్ ఉంది. ఆమె కూడా ఆమె పాత్ర ఎటువంటిది, ఆమె పాత్ర ఎంత బాగుంది, చాలా బాగుంది సినిమాలో. అనవసరంగా ఆమెను వైరల్ చేసి ట్రోల్ చేశారు కానీ చాలా బాగుంది, మంచి పాత్ర పడ్డది ఆమెకి. అలాగే ప్రకాష్ రాజ్ గారి పాత్ర కానీ, అలాగే అనురాగ్ కశ్యప్ పాత్ర కానీ చాలా బాగుంటుంది. వండర్ఫుల్ మూవీ, డెకాయిడ్ సినిమా, థియేటర్లో చూడేది, థియేటరికల్ సినిమా. లాగ్ ఏం లేదు. మీరు ఏదో మాకు అంటే లాగ్ ఎందుకు అనుకుంటున్నారంటే మన వాళ్ళు వీళ్ళంతా అడివిశేషు అంటే యాక్షన్ సన్నివేశాలు, కాప్ సినిమాలు కొట్టేసుకుంటా గుమ్మేసుకుంటా పోతూ ఉంటాడు, దొంగలను కొట్టేసుకుంటా తీవ్రవాదులను కొట్టేసుకుంటా పోతూ ఉంటాడు. ఈ ఆలోచనతో వచ్చిర్రు. బాబు దొంగతనం చేయడానికి వచ్చిండు, హీరోయిన్ హృదయాన్ని దోచుకున్నాడు, అలాగే మన హృదయాలను కూడా దోచుకున్నాడు. వండర్ఫుల్ మూవీ. దొంగ ఏం దోచుకున్నాడో తెలుసుకోవాలంటే, మన హృదయాలు ఎలా కొల్లగొట్టాడో తెలుసుకోవాలంటే వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. హ్యాపీగా చల్లగా థియేటర్లో కూర్చొని చూసుకోవచ్చు. మంచి మూవీ డెకాయిడ్. దొంగ నా కొడుకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు, సూపర్ మూవీ. థ్యాంక్ యూ. అదోలా ఫీల్ అవుతారేమో, బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఒక థ్రిల్లోకి తీసుకెళ్ళిపోయాడు. అంత మంచి స్క్రీన్ ప్లే సినిమాది. సస్పెన్స్ రివీల్ చేస్తారు ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు. సస్పెన్స్ రివీల్ చేస్తారు, ట్విస్ట్, ఇక ఇదే పని. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చెప్తున్నా కదా, ఎంత పెద్ద మూవీ లవర్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఎక్స్పెక్ట్ చేస్తారేమో అదే జరుగుద్దేమో అనిపిస్తుంది, కానీ అదే జరగదు అనుకుంటారా, కానీ అదే జరుగుద్ది. మీకు అర్థమైందని అనుకుంటున్నా. బట్ యా, బ్యూటిఫుల్ మూవీ. అండ్ అనురాగ్ కశ్యప్ గారి రోల్ కానీ, అతుల్ గారి రోల్ కానీ, దే బోత్ నెయిల్డ్ ఇట్. మనకి వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకు, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా మనకు లేదు. బ్యూటిఫుల్ యాక్టర్స్ వాళ్ళు కూడా, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండింది మూవీలో.